ఈరోజు 6వ రోజు. ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన వెనుక బలమైనటువంటి కారణం ఏమిటి? ఎందుకు ఉపవసిస్తున్నాము? మన లక్ష్యం ఏమిటంటే, చాలా అవసరాలున్నాయి. కానీ, నాకు ప్రభువిచ్చినటువంటి దర్శనం, ఈ 21 రోజుల ఉపవాసానికి ప్రాముఖ్య కారణం నంబర్ 1, ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా కుటుంబాలలో సమాధానం రావాలి. భార్యకో, భర్తకో, తల్లికో, బిడ్డకో ఏదో ఒక విధంగా అసమాధానం వస్తూ ఉంది. ఎందుకో తెలీదు భార్యకి, భర్తకి గొడవ. ఎందుకో తెలీదు పిల్లలకు, తల్లిదండ్రులకు ఎప్పుడు చిరాకులే. అలాంటివన్నీ పోయి సమాధానము కలగాలి. ఇది నా ప్రార్థన 21 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రాముఖ్యంగా. రెండవది, యవ్వన పిల్లలు ప్రేమల పేరుతో, ఒక మాటలో చెప్పాలంటే అక్రమమైనటువంటి వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తల్లిదండ్రులను ఒప్పించి ఒక క్రమరీతిగా పరిశుద్ధ వివాహం జరిగితే సంతోషం. కానీ ఎక్కడ విన్నా ఆ అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడంట, ఆ అమ్మాయి అబ్బాయిని ప్రేమించిందంట, ఆ అబ్బాయి అమ్మాయిని తీసుకొచ్చేసాడంట. వాళ్ళ తండ్రులకు ఇష్టం లేదు, వీళ్ళిద్దరు వెళ్ళిపోయారట. ఇలాంటి వార్తలే తప్ప మంచి వార్తలు చాలా కరువైపోతున్నాయి. మన కుటుంబాల్లో ఉన్న యవ్వన పిల్లలు అలాంటి అక్రమమైనటువంటి క్రమాలలో ఉండకుండా దైవ సంబంధమైన, దేవుడు జతపరిచే ఆయన చిత్తానుసారమైన వివాహాలు జరిగించాలి అనేటువంటిది నా ముఖ్యమైనటువంటి ప్రార్థన. మూడవదిగా, బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు, చదువుకుంటున్నారు. తల్లిదండ్రులైతే చదువుతున్న పిల్లల కంటే ఎక్కువగా వీళ్ళు భయపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. వేలకు వేలు దారపోసి పిల్లల్ని చదివిస్తున్నారు ఒక స్థాయిలో నిలబడతారని. పిల్లలేమో తల్లిదండ్రులు ఎంత చదివిస్తున్నా వారి చదువు అంతంత మాత్రానే ఉంటుంది కాబట్టి, పిల్లలు బాగా చదివి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకొని, దేవుని నామానికి మహిమ తీసుకురావాలి. వారు కూడా మంచిగా చదువుకొని ఉన్నత స్థితిలో ఉండాలని, చదువుకుంటున్న వారి కొరకు, ఉద్యోగాలు లేనటువంటి వారందరి కొరకు కూడా ప్రాముఖ్యంగా ప్రార్థనలు చేయటం జరుగుతుంది. అదేవిధంగా క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, క్రైస్తవ్యములో జరుగుతున్నటువంటి అక్రమాలు, ఇవన్నీ తొలగిపోయి క్రైస్తవ్యములో ఓ సమాధానం, క్రైస్తవులకు సమాధానం, సంతోషం దేవుడిచ్చినట్లు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మానసికంగా కృంగిపోయినటువంటి వారు, ధైర్యాన్ని కోల్పోయి డిప్రెషన్‌లో ఉండి, సూసైడల్ స్పిరిట్స్‌తో నడిపించబడుతున్నవారు, చచ్చిపోవాలనే ఆలోచన అనుదినం కలిగి చావలేక బ్రతుకుతున్నటువంటి వారి కొరకు ప్రాముఖ్యంగా ఈ అంశాల కొరకు ఎక్కువగా ప్రార్థనలు చేయడం జరుగుతుంది. 5 దినాలు ప్రార్థనలు విజయవంతంగా జరిగాయని నేను నమ్ముతున్నాను. 6వ దినములో కూడా మనం వచ్చేసాం. 6వ రోజు కూడా ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు గొప్ప కార్యాన్ని మన కుటుంబాల్లో జరిగిస్తాడు. దాదాపుగా ఇంకా 15 రోజులున్నాయి. 21 రోజులు ఆరంభించని వారు ఈ 15 రోజులైనా ఆరంభించండి. ప్రార్థనల్లో ఉండండి. రాత్రులు 8 గంటలకల్లా ప్రార్థనలు జరుగుతాయి. ప్రతిరోజు జరుగుతాయి 21 రోజులు. చక్కటి వర్తమానాలు, ప్రార్థనలు జరుగుతాయి కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు. ప్రార్థనల్లో ఉండండి. నేను చెప్పిన అంశాల కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. నా దేవుడు ఆశ్చర్య రీతిలో గొప్ప కార్యాలు 21 రోజుల్లో మన కుటుంబాల్లో జరిగించును గాక. ఆమేన్. ఆమేన్. రావాల్సినవి రావాలి. దేవుడు అద్భుతాలు ఆమేన్. చేయాలి. మీరందరూ సాక్షులుగా నిలవాలి. ఆమేన్. అసలు ఈ ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాల్సొస్తుంది? కష్టమైనా, నష్టమైనా? అంటే ఒక మాటలో చెప్పాలంటే ఉపవాసం ఉండడం కష్టమే. ఆరోగ్యం సరిగ్గా లేని రోజులు, ఎంత తిన్నా ఒంటికి పట్టని రోజులు, అలాంటి రోజుల్లో ఒక పూటే తిని లేదా ఒక పూట మానేసి ఉపవాసం ఉండి ఎందుకు ప్రార్థన చేయాలి?
ఉపవాసము, ఉపహ దగ్గరిగా, వాసము నివసించుట. దేవునితో దగ్గరగా నివసించడమే ఉపవాసం కదా. ఎందుకు ఈ ఉపవాసం అవసరం? బైబిల్లో ఎంతో మంది భక్తులు సమస్యలు వచ్చినప్పుడు, శోధనల్లో ఉన్నప్పుడు వారెందుకు ఉపవాసం ఉపవాసం అని ఎందుకు ఉపవసించేటువంటి వారు? ఎజ్రా అయినా, నెహెమ్యా అయినా, ఎస్తేరు కాలములో ఉన్నవారైనా, నినివే ప్రజలైనా, యేసు ప్రభు వారైనా, కొన్ని సందర్భాలలో పౌలు గారైనా ఎందుకు వారు ఉపవసించారు? వారు ఉపవసించి ఎందుకు మొరపెట్టాల్సి వచ్చింది? ఆ మొర అంటే వారు కడుపులు మార్చుకొని ఉపవాసం ఉండడానికి ఏంటి ఆ ఉపవాసములు దాగి ఉన్న శక్తి? ఏదో ఒక శక్తి ఉండుంటేనే కదా వారు ఉపవసించి ప్రార్థన చేసేది. కడుపులు మార్చుకోవటం ఎవరికేం సరదా కాదు కదా. అంటే ఇంతమంది ప్రార్థన చేస్తున్నారంటే అందులో ఒక గొప్ప శక్తి దాగి ఉన్నది. అందుకే ఇంతమంది ఒకరిద్దరు కాదండి, చెప్పుకుంటూ పోతే ఇన్ని సందర్భాలు. ఇంతమంది ప్రార్థన చేశారంటే ఆ అద్భుతమైనటువంటి శక్తి ఏమిటి? ఎందుకు ఉపవాసము అంత బలమైనదో కొన్ని మాటలు మనం చూద్దాం. ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 17:21. మత్తయి సువార్త 17:21. మత్తయి సువార్త విశ్వాసము 17:21. చేతనే అసాధ్యమైనది మీ అల్ప విశ్వాసము చేతనే మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసము ఉండిన యెడల మీకు ఆవగించంత విశ్వాసము ఉన్న యెడల ఈ కొండను చూసి ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే పోవును అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని వారితో చెప్పాను. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని వారితో చెప్పాను. ఇంకొక మాటను కూడా మనం దేవుని వాక్యములో చదువుకుందాము. ఈ సందర్భమే మరో చోట రాయబడి ఉన్నటువంటి మాట కూడా సందర్భం ఇదే, కానీ ఆ మాట ఇక్కడి కంటే అక్కడ బాగా రాయబడినట్లు మనకు కనిపిస్తుంది. మార్కు సువార్త ఒక్క నిమిషం అండి. యేసురావుడు ప్రతి డిస్టర్బెన్స్ యేసు నామములో తొలగిపోవును గాక. ఆమేన్. వెరీ గుడ్. మనం ఎక్కడున్నాం? మత్తయి సువార్తలో మనం చదివినటువంటి అంశానికి తగ్గ రిఫరెన్స్ మార్కులో ఉంటుంది అన్నాను కదా. ఆ మార్కు 9వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చదవండి. ఇదే సందర్భంలో వాడినటువంటి మాట. మార్కు 9. ఆ, ప్రార్థన వలనే గాని ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట ఈ విధమైనది వదిలిపోవుట సాధ్యమని వారితో చెప్పిన. కింద ఫుట్ నోట్ లో ప్రార్థన అని ఉన్న చోట ఏమని రాయబడి ఉంది? ఉపవాసము వలననే. ఉపవాసము వలనని. దురాత్మలు పట్టిన వారిని ఎంతో మందిని శిష్యుల యొద్దకు తీసుకొచ్చారు. వారిలో రెండు బలహీనతలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకటి అవిశ్వాసం, దేవుణ్ణి నమ్మలేకపోతున్నారు సంపూర్తిగా. రెండు, వారిలో ఉపవాస ప్రార్థన బలము లేదు. యేసుక్రీస్తు అంతటి వాడే చెబుతున్నాడు. ఆ శిష్యులు అడిగారు ముందు, అయ్యా మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళలేకపోయాం, మేము పో అంటే అది ఎందుకు పోలేదు అంటే యేసు ప్రభు చెప్తున్నాడు, ఉపవాస ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను
ఈ విధమైనది వదిలిపోదు. ఉపవాస ప్రార్థన వల్లనే సాధ్యమవుతుంది అది అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. అదేంటి? ఉపవాస ప్రార్థన చేస్తే దెయ్యానికి అంత భయమా? యేసు ప్రభు వారే చెప్పారంటే ఏమిటి దాగి ఉన్న శక్తి? మీరు గమనించండి. ఎప్పుడైతే ఇప్పుడు మన శరీరము, మనస్సు, ఆత్మ ఈ 3 ప్రాముఖ్యమైనవి. శరీరానికి ఆహారం, కోరికలు ఉంటాయి. మనస్సుకి భావాలు, ఆలోచనలు ఉంటాయి. ఈ శరీరము, మనస్సు ఒక పార్ట్ అయితే ఆత్మ ఒక పార్ట్. శరీరం, మనస్సు కొంతవరకు లోకానుసారంగా ఉన్నా మన లోపలే ఉన్నటువంటి ఆత్మ దైవికంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో ఈ శరీర బలాన్ని మనం తగ్గిస్తాం. శరీర బలము తగ్గే కొద్దీ, శరీరము రెస్పాండ్ అయ్యే విధానం తగ్గే కొద్దీ ఆత్మ రెస్పాన్స్ పెరుగుతూ ఉంటుంది. దీని బలం తగ్గే కొద్దీ దీని బలం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆత్మ బలం పెరుగుతూ ఉంటుందో అప్పుడు శరీర బలాన్ని, మనసు బలాన్ని జయించి ఈ ఆత్మ బలం గట్టిగా నిలబడగలుగుతుంది. ఎప్పుడైతే ఆత్మ బలము నిలబడుతుందో, ఆత్మశక్తితో మనము నిలబడతాము, అపవాది మన ఎదుట నిలబడలేడు. మన ఎదుట నిలబడటం వాడి వల్ల కాదు. ఎందుకంటే మీరు గమనించండి, ఆత్మ ఎప్పుడూ కూడా బలముగా పనిచేయాలి. బలముగా పనిచేయాలి. మన మైండ్ ఎందుకు అంటే ఒక మాటలో చెప్పాలంటే మన మైండ్ సర్వైవల్ మోడ్లో ఎక్కువగా ఉంటుందంట. సర్వైవల్ మోడ్. సర్వైవల్ మోడ్ అంటే ఎప్పుడు తిను ఆనందంగా ఉండు, తిను ఆనందం, ఈ రెండిటి కోసం మైండ్ తాపత్రయపడతా ఉంటది. తినాలి, ఎంజాయ్ చేయాలి, అంటే హ్యాపీగా ఉండే పరిస్థితులు. ఈ ఫోన్ చూస్తే హ్యాపీగా ఉంటాడు, పలానోళ్ళతో హ్యాపీగా ఉంటాడు, అది చేస్తే హ్యాపీగా ఉంటాడని మైండ్ ఎప్పుడు కూడా తినడం మీద, ఆనందం మీద ఎక్కువ మైండ్ ఇట్లా మనల్ని ముందుకు నెడతా ఉంటది. ఎప్పుడైతే ఉపవాసం ఉంటావో ఈ రెండు అంటే తినాలి, లోకములో ఎంజాయ్ చేయాలి అనేటువంటి వాటి వైపు నీ మనసు, శరీరం పోకుండా నీ ఆత్మ బలంగా పనిచేస్తుంది. అంటే ఈ లోకములో ఏదైతే సాతాను ఉపయోగిస్తున్నాడో ఆయుధాల్లాగా వాటిని నువ్వు ప్రక్కన పెట్టగలిగితే, అంటే వాడు ఉపయోగించేటువంటి బాణాలను నీవు వాడకుండా, వాడి పన్నాగాలలో నీవు పడకుండా ఉంటావు. కాబట్టి ఎప్పుడైతే వాడి పన్నాగాలలో నీవు పడకుండా ఉంటావో అప్పుడు నీ ఆత్మకి బలం దొరికి ఆ ఆత్మ బలమే అపవాదిని జయించడానికి నీకు శక్తిని ఇవ్వబోతుంది. ఈ ఆత్మ బలమే. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ బలము వలన సాతాను 3 రకాల శోధనలను కూడా ఆయన ఈజీగా జయించగలిగాడు. ఆయన దేవుడనే కాదండోయ్, ఆయన మనిషిగా ఉన్న తన ఆత్మ బలంగానే ఉంది. ఉపవాసం ద్వారా ప్రాముఖ్యంగా జరిగేది ఏమిటంటే ఈ శరీరాన్ని నువ్వు తగ్గించి నీ ఆత్మను బలంగా ఉంచుతావు. అందుకే ఆత్మ బలం. మోషే కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు ఎవరు మోషేను చూడలేకపోయారు. కారణం తన శరీరానికి తిండి, నీరు లేకపోయినా తన ఆత్మకు కావలసినంత బలము ఆయన ఆ ఉపవాస ప్రార్థనలో పొందుకున్నాడు. ఈరోజు నీ ఆత్మ బలంగా ఉందా? నీ ఆత్మ బలంగా ఉంటే గుర్తుపెట్టుకో, నీ ఆత్మ బలంగా ఉంటే ఎటువంటి శోధన వచ్చినా నువ్వు భయపడవు. ఈ ఉపవాస ప్రార్థనలో దాగి ఉన్న శక్తి నీ ఆత్మ బలములోనే ఉంది. ఇప్పుడు మీ ఆత్మ బలంగా ఉంది కాబట్టి సాతాను శక్తులను మీరు గడగడలాడించబోతున్నారు. అపవాది తంత్రములను మీరు గడగడలాడించబోతున్నారు. అపవాది కోటలు మీరు కూలగొట్టబోతున్నారు. అపవాది యొక్క బంధకాలను యేసు నామములో మీరు తెంచివేయబోతున్నారు. కారణం ఆత్మ బలముచే. యేసుక్రీస్తు ఆత్మ బలముచే. రోజు అటువంటి ఆత్మ బలం ఉందా మనకి? ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు నీ శరీరం
తగ్గిపోద్ది. నీ ఆత్మ బలంగా పనిచేయడం ఆరంభమవుతది. నీ ఆత్మ బలంగా పనిచేస్తది. ఈరోజు అటువంటి ఆత్మ బలం ఉందా? అలాగా మీరు ఆత్మ బలముతో పని చేస్తున్నారా? మీరు ఇన్నాళ్ళు ఉపవాసం ఉండకపోతే ఒక్కటే చెప్తున్నా. ఉపవాసం ఉంటే మీకు శరీరం కాస్త బలహీనంగా ఉన్న మీ ఆత్మ ఎంత బలంగా ఉంటదో తెలుసా? ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటారో తెలుసా? ఆ పవరు ఎందుకయ్యా అంత పవర్ ఉంటదంటే, నీ ఆత్మ నీలో దేవుడు పెట్టిన ఆత్మ అక్కడ పని చేస్తూ, పని చేస్తూ, పని చేస్తూ ఉంటుంది. ఇంకొకటి ఉపవాసం ఉన్నప్పుడు తిండి మానేసి, ప్రభువా మనిషి బ్రతికేది ఏమంటారండి? కోటి విద్యలు కూడా కూటి కొరకే అంటారు. అంటే మనిషి బ్రతుకుతుంది ముఖ్యం కూడు కొరకే అన్నట్లు నమ్ముతాం మనం. ఇప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఆ కూడును గూడా ఏం చేస్తున్నాం? ఆ కూడును గూడా ఏం చేస్తున్నాం మనం పక్కన పెడుతున్నామా లేదా? ఇప్పుడు అయ్యా నా జీవితంలో అతి ప్రాముఖ్యమైనది కూడే. అవునా కదా? మనిషి ఇప్పుడు కోటి చదువుకునేది కూటి కోసమే, ఉద్యోగం చేసేది కూటి కోసమే. అసలు అంత ముఖ్యంగా తినటం, నివాసం ఉండటం ఈ 2 ప్రాముఖ్యం గదా! నివాసం లేనోడు మందిరంలో అనాథాశ్రమంలోనే ఉంటాడు. కూడు లేనోడు ఎక్కడ ఉండలేడు కదా! ఇప్పుడు ఉపవాసం ఉంటావంటే, అయ్యా! నా జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటిది నేను ప్రక్కన పెడుతున్నానయ్యా! అని ఆయన ముందు మనం నిలబడినట్టే. ఎప్పుడైతే నీకు అతి ప్రాముఖ్యమైనటువంటి ఆహారాన్ని నువ్వు ప్రక్కన పెడతావో, ఆయనకు ప్రాధాన్యత ఇచ్చిన వారికి ఆయన ప్రాధాన్యత ఇవ్వబోతున్నాడు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు అవన్నీ ప్రక్కన పెట్టినప్పుడు, దేవుడు నీకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే నీకు ముఖ్యమైనది నువ్వు ప్రక్కన పెట్టావు గదా! నీకు అతి ప్రాముఖ్యమైనది నువ్వు ప్రక్కన పెట్టి, దేవా నువ్వే నా దిక్కని ఆయనకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. ఆయనకు మొదటి ప్రాధాన్యత ఇచ్చిన వారి జీవితంలో ఆయన ఎంత గొప్ప కార్యాలు చేశాడంటే, ఎజ్రా మార్గము తెలియని ప్రాంతములో ఉపవాసం ఉన్నప్పుడు మార్గదర్శకుడై, ఎస్తేరు ఉపవాసం ఉన్నప్పుడు ఆయనే న్యాయకర్త అయి, నెహెమ్యా ఉపవాసం ఉన్నప్పుడు ఆయనే ప్రాకారములను కట్టువాడై, యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నప్పుడు ఆత్మ బలముతో, ఆనాడు ఎలాగైతే వారు ఉపవాసం ఉన్నప్పుడు కార్యాలు ఎందుకు జరిగాయంటే, దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన వారిని ఆయన అన్యాయం చెయ్యడు. ఉపవాసం చేస్తున్నప్పుడు దేవుని హృదయం కదిలింపబడతది. నువ్వంతా దేవునికి ప్రాధాన్యత ఇచ్చి, నువ్వు దేవుని కొరకు అన్నీ వదిలిపెట్టి, దేవా నువ్వే నా దిక్కని మొదలు ప్రార్థన చేయడం నువ్వు మొదలుపెట్టినప్పటి నుండి, ఆయన నీ పక్కనే నిలబడతాడు నీ ప్రార్థన వినడానికి. నిజమండి. ఈరోజు అటువంటి ప్రార్థన మనకుందా? ఉపవాసం వల్ల మన శరీర బలం తగ్గి, ఆత్మ బలం పెరిగి, మన మనస్సు దేవునిపై కేంద్రీకరించబడుతుంది. దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన వారిగా అవుతాం. తరువాతేంటంటే, ఉపవాసం అంటే ఎందుకు అంత శక్తి ఉందంటే, అర్థమవుతుందమ్మా? ఎందుకు ఉపవాసంలో అంత శక్తి మనకి కనిపిస్తుంది అంటే, మీరు గమనించండి. ఉపవాసములో మొదటిగా ఆత్మ బలం. 2 దేవునికిచ్చేటువంటి ప్రాధాన్యత. దేవునికిచ్చే ప్రాధాన్యతలలో శక్తి దాగుంటుంది. శక్తి దాగుంటది. ఇప్పుడు దావీదుకి గొల్యాతుని జయించాలనుంది. అందరికి అక్కడ చాలా మందికుంది గొల్యాతుని జయించాల. కానీ దావీదే ఎందుకు గొల్యాతుని జయించగలిగాడు అంటే, తను దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఎలా? ఇదిగో జీవము గల దేవుని తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడెంతటి వాడు. అందరేమో మమ్మల్నన్నాడు, మా దేశాన్నన్నాడు, మా వాళ్ళనన్నాడని వాళ్ళు అట్లా రోషం తెచ్చుకుంటే, దావీదు రోషం తెచ్చుకుంది నా దేవుడినన్నాడని. ఎప్పుడైతే దేవునికి దావీదు ప్రాధాన్యత ఇచ్చాడో, అక్కడ దావీదు చరిత్ర మారిపోవడం మొదలైపోయింది. ఈరోజు దేవుడికి ప్రాధాన్యత ఇచ్చిన వారికి దేవుడు ప్రాధాన్యత ఇస్తాడు. ఈరోజు మనం ఉపవాసం ఉన్నామంటే, నా తిండిని పక్కన పెట్టానయ్యా, నీకే ప్రాధాన్యత ఇస్తున్నానయ్యా అని ఆయనకి ప్రాధాన్యత ఇస్తున్నాడు గదా! ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు ఆయన మనలను అన్యాయముగా విడిచిపెట్టడు. తర్వాత ఉపవాసం ద్వారా మన మనస్సుకు ఒక నియంత్రణ దేవుని శక్తి ద్వారా మనకు కలుగుతది. నియంత్రణ. నిజం చెప్పాలంటే ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి మీద నియంత్రణ వస్తుంది మనకి. ఇప్పుడు సాయంత్రం 8 గంటలకల్లా భోజనం చేసే అలవాటు. ఇప్పుడు 6 గంటల నుంచో, 3 గంటల నుంచో ఉపవాసాలున్నాం మనం. ఉపవాసాలున్నప్పుడు ఏం చేస్తాం?
ఆ తిండి తినేటువంటి దాన్ని మనం ఏం చేసినట్టు? కంట్రోల్ చేసుకున్నట్టు కదా! ఇప్పుడు 8కి రోజు అన్నం తినే వాళ్ళకి 8 అవ్వంగానే ఏమవుతది? అవుతది. ఆకలవుతది. ఆటోమేటిక్‌గా పేగులు కేకలేస్తాయి. నేను ఎన్నో సార్లు చెప్పాను. మామూలప్పుడు సువాసన రానివి గూడా. నేను చాలా సార్లు గమనిస్తాను. ఉపవాసం ఉన్నప్పుడు ఉప్మా గూడా బిర్యానీ కంటే స్మెల్లొచ్చేసుద్ది. ఉప్మా గూడా. ఒకరోజు ఇంట్లో ఏదో నేను బాగా ఫాస్టింగ్స్ ఉన్నాను. ఇంట్లో జస్ట్ అట్లు వేస్తున్నారు. నేనెక్కడో బెడ్‌రూమ్‌లో ఉంటే నా ముక్కు దగ్గరకొచ్చి పెట్టినంత వాసనొచ్చేస్తుంది. ఎందుకో తెలీదు. సాతాను శోధనమో తెలీదు గానీ, ఉపవాసం ఉన్నప్పుడే తొందరగా ఆకలవుతది. ఉపవాసం ఉన్నప్పుడే వాసనలు బాగా వస్తాయి. ఉపవాసం ఉన్నప్పుడు తినాలనిపిస్తది. కానీ మనం ఏం చేస్తాం? నియంత్రించుకుంటాం. ఇప్పుడు ఉపవాస ప్రార్థన ద్వారా నియంత్రణ శక్తి మనకొస్తది. ఈరోజు ఆకలిని నియంత్రించుకున్న నీవు ఉపవాస ప్రార్థనల ద్వారా కోపాన్ని నియంత్రించుకోగలుగుతావు. కామాన్ని నియంత్రించుకోగలుగుతావు. పాపపు అలవాట్లు నియంత్రించుకోగలుగుతావు. సాతాను ఎక్కువగా శరీర కార్యాల ద్వారా మనల్ని పడేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ శరీర కార్యాలను నియంత్రిస్తావు. శరీరం బలహీనపడుతుంది. ఆత్మ బలపడుతుంది. ఉపవాస ప్రార్థనలో ఉన్న ఒక శక్తి నియంత్రణ. నియంత్రణ. ఈ నియంత్రణ ద్వారా మనము ఏదైతే గెలవలేకపోయామో గెలిచి చూపిస్తామంటే అంత శక్తి ఉంటదండి ఉపవాసంలో. ఆ నియంత్రణ శక్తి దేవుడిస్తాడు ఉపవాస ప్రార్థనలు చేస్తే. బలహీనతలున్నాయా? ఇప్పుడు మీ కోపం అనే బలహీనత ఉందా? బూతు మాటలనే బలహీనత ఉందా? వ్యర్థమైనటువంటి వాటిని చూసే బలహీనత ఉందా? ఈ 21 రోజులు ఉపవాస ప్రార్థనలు మొరపెట్టండి ప్రభువా, నేను వాటిని నియంత్రించుకునే శక్తిని నాకివ్వయ్యా అని మీరు ప్రార్థన చేస్తే, దేవుడు ఆనాటి కాలంలో వారికి ఎలా అయితే దేవుడు తోడై ఉన్నాడో అలా మనకు తోడై ఉంటాడు. నెక్స్ట్ ఉపవాసములో వినయం దాగుంది. వినయములో విజయం దాగుంది. ఉపవాసంలో ఏం దాగుందంటే వినయం. 35వ సంకీర్తన 13లో అంటాడు. నేను ఉపవసించి 35:13 ఒకసారి చదవండి. కీర్తనలో 35:13. వారు వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకుంటుని ఉపవాసము చేత ఆ ప్రాణమును ఆయాసపరుచుకుంటుని. ఈయన బాగా బాధలో మాట్లాడుతున్నాడు. ఆ ఉపవాసం ద్వారా నా ప్రాణాన్ని నేను ఆయాసపరుచుకున్నాను. దేవుడు నా ప్రార్థన వినలేదు అనుకుంటున్నాడు. ఒక్కోసారి మనం గూడా ఉపవాసం ఉన్నప్పుడు, దేవుడు నా ప్రార్థన వినలేదు. ఏంటి ఇంత ప్రార్థన చేసిన జవాబులు రావట్లేదు. ఇంత మొరపెట్టినారా అనిపించినా మనం ఇంకా వినయంగా మనం ఆయన పాదాల యొద్దకుంటే, ఆ వినయమే, ఆ ఓర్పే గొప్ప విజయం వైపు నీ జీవితాన్ని మళ్ళిస్తుంది. ఇప్పుడు దావీదు అలా ప్రార్థన చేశాడు. నా ప్రార్థన ఇప్పుడు నా ఎదలోనే ఉన్నది. దేవుడు నా ప్రార్థన వినలేదు అనిపించింది. కానీ దేవుడు దావీదు ప్రార్థన వినలేదా? విన్నాడు. దావీదుని అనాథగా దేవుడు విడిచిపెట్టలేదు కదా! ఈరోజు నీ ప్రార్థన దేవుడు వినయంగా, ఓర్పుగా, లోబడుతూ, వినయం అంటే లోబడుతూ మీరు ఉపవాసం ఉన్నప్పుడు నా దేవుడు ఆ వినయములో దాగి ఉన్న అతి గొప్ప విజయాన్ని మనకిస్తాడు ఉపవాస ప్రార్థన ద్వారా. చాలా శక్తి మనకు ఉపవాస ప్రార్థనలో కనిపిస్తది. నినివే ప్రజలు ఉపవసిస్తే వారిని అంతం చేయాలనుకున్న దేవుని ప్లాన్ అంతా ఒక మాటలో చెప్పాలంటే అంతం చేయబోతున్న లాస్ట్ ఛాన్స్. ఆ లాస్ట్ ఛాన్స్‌ని యూజ్ చేసుకోవడం వల్ల ఫాస్టింగ్ ఏం చేస్తుందో తెలుసా? వాళ్ళ జీవితంలో వస్తున్న శాపాన్ని ఆశీర్వాదంగా మార్చింది. ఈ నినివే ప్రాంతం గురించి ఎప్పుడన్నా మీరు ధ్యానం చేశారమ్మా? నినివే ప్రాంతం అనేటువంటిది ఎలాంటిది? ఆ నినివే ప్రాంతం గురించి ఎప్పుడన్నా ధ్యానం చేశారా? ఆ నినివే ప్రాంతం అనేటువంటిది చాలా గొప్ప నగరం అండి. అషీరియా సామ్రాజ్యానికి ఇప్పుడు ఇరాక్ ఉంది గదా! ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. ఇరాన్, ఇరాక్ అని. ఆ ఇరాక్‌లో ఉన్నటువంటి ఒక ప్రాంతమే నినివే. చాలా పెద్ద నగరం అంట. ఇది ఇజ్రాయేలీయులకు చెందినది కాదు. ఇది అషీరియా సామ్రాజ్యానికి కేంద్రం అంట. ఇక్కడ చాలా యుద్ధాలు జరుగుతూ ఉండేయి. నినివే ఇప్పుడు ఇరాక్‌లో ఉంది గాబట్టి ఆ మాట జెప్తున్నా మీకు. ఆ నినివే ఇజ్రాయేలుకు సంబంధించింది కాదు. కానీ ఒక్క ఉపవాస ప్రార్థన 3 రోజులు చేశారు. ఆ నినివే, ఆ అన్య ఇరాక్ ప్రాంతంలో ఉన్నటువంటి నినివే క్రీస్తు ప్రాంతంగా మారిపోయిందండి ఉపవాస ప్రార్థన ద్వారా. ఒక అన్య నగరం. ఒక పాప నగరం.
ఎలా మారిపోయిందంటే యేసు కొరకు అందరూ రాజులు సైతం వారి సింహాసనాలు దిగి ప్రార్థన చేసే ప్రాంతంగా మారిపోయింది ఈ నినివే ప్రాంతం. 40 రోజుల్లో నినివే నాశనం అవుతుందని చెప్పిన వెంటనే పెద్ద ప్రసంగం కూడా నేను చెప్పలా. చెప్పిన వెంటనే రాజు నుండి అందరూ ఉపవాసం ఉండి వస్త్రాలు తీసేసి గోనెపట్ట ధరించి ఇజ్రాయేలు ప్రాంతములో కూడా వినబడనంత ప్రార్థన ఎక్కడ వినబడుతుంది? నినివేలో వినబడుతుంది. ఆ నినివేలో అంత ప్రార్థన వినబడింది. ఉపవాస ప్రార్థన. ఏమైంది? శాపమంతా కొట్టువేయబడింది. అందుకే మొహం మార్చాడు యోన. మా ఇజ్రాయేల్‌లో గూడా లేదు గదా! నువ్వు నాశనం జేస్తావనుకున్న ఇరాక్ కంటే నాశనం జేయాలని. కానీ నా దేవుడు నాశనం కోరే దేవుడు కాదు. మేలును కోరే దేవుడు. ప్రేమను కోరే దేవుడు. ఆ దేవుడు ఉపవాస ప్రార్థన ద్వారా వారిని ఎంతగా ఆశీర్వదించాడో ఒకసారి ఆలోచించండి. వారు ఎంతగా మారారో ఆలోచించండి. ఉపవాస ప్రార్థనలోనే కదా అంత గొప్ప శక్తి మనకు కనిపిస్తూ ఉంది. ఆ నినివే ప్రాంతం మారడం అంటే చాలా అసలు నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. అటువంటిది కూడా ఎందువల్ల మారింది? ఉపవాస ప్రార్థన ద్వారా. ఈ నినివే ప్రాంతంలో సైనిక శక్తి చాలా బలమైనదట. అనేకమైనటువంటి ఆహ్, దేశాలు కూడా నినివేతో యుద్ధం చేసినప్పుడు, ఆ నినివేలో చాలా సైనికులు వాళ్ళకి చాలా పొగరు, గర్వం ఎక్కువ నినివే వాళ్ళు. అలాంటి వారు కూడా ఉపవసిస్తే నా దేవుడు వారిని కనికరించాడు. నినివే చుట్టూ భారీ గోడలుండేయట. 15 కిలోమీటర్ల కంటే ఎక్కువ నగరం గోడలుండేయి. అంత ముందుగా ఉండేటువంటి వారు. కానీ ఆ నినివే పట్టణం గూడా ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు వారిని సైతం కనికరించాడు. వారిని సైతం దేవుడు ప్రేమించాడు. ఉపవాస ప్రార్థన ద్వారా ఎలాంటి వారినైనా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అనడంలో పెద్ద సందేహం ఏమీ లేదు. ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈరోజు ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది, బలం ఉంది, ఎన్నో కార్యాలున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేశారు శక్తిని. ఎందుకు ఉపవాస ప్రార్థనలు అంటే నువ్వు దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నావు. ఆత్మ బలంగా పనిచేస్తున్నారు. దాని వలన నువ్వు వినయంగా ఆయనకు లోబడుతున్నావు. నీవు నియంత్రించుకుంటున్నావు నీ కోరికలు. ఇన్ని చేస్తున్నప్పుడు వీటిల్లో శక్తి ఉంది. నియంత్రణలో శక్తి ఉంది. వినయములో విజయం ఉంది. ఆత్మ బలములో విజయం ఉంది. దేవునికి ప్రాధాన్యత ఇవ్వడంలో విజయం ఉంది. ఇవన్నీ నువ్వు చేస్తున్నప్పుడు నీ పక్షాన దేవుడు తన కార్యం చేస్తాడు. అందుకే ఉపవాస ప్రార్థనలో అంత శక్తి ఉంది. అందుకని అందరూ ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ఆ ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి నేను, నా కుటుంబం అనుభవించి, ఆ ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యతను మేము గ్రహించాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, ఉపవాసంలో దాగి ఉన్నటువంటి శక్తిని మేము ధ్యానం చేశామయ్యా. అయ్యా, ఉపవాసములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆ బలమును మీరు మాకు తెలియచేసినందుకు వందనాలు ప్రభా. తండ్రి, మీరు ఎంతైనటువంటి గొప్ప దేవుడయ్యా. ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత మేము అర్థం చేసుకొని అయ్యా నీ శక్తిని మేము అనుభవించినట్లు సహాయం చేయమని. నీ జ్ఞానము, నీ శక్తి, నీ ప్రభావం ప్రతి ఒక్కరూ అనుభవించినట్లుగా సహాయం చేయండి. ఉపవాసంలో దాగి ఉన్న ప్రాముఖ్యమైన శక్తి మేము పొందుకోవాలి. అవునయ్యా, మాలో ప్రార్థన తక్కువైపోయింది, ఉపవాసం అంతగా లేదు. మేము మళ్ళా శక్తిని అడుగుతున్నాం. నీకు ప్రాధాన్యత ఇస్తున్నాం. పనికి రాని ఒక అన్య ప్రాంతము, శత్రు ప్రాంతమైన ఇరాక్లో ఉండే నినివే ప్రార్థన చేసినప్పుడే నువ్వు విన్నావయ్యా. అంత ప్రార్థన ఉపవాసంలో ఉంది. ఈరోజు మేము నీ పిల్లలు, నీ రక్తం చేత కడగబడినటువంటి పిల్లలు. మేము ప్రార్థన చేస్తే కూడా నువ్వు వింటావని మేము నమ్ముతున్నామయ్యా. నువ్వు వినే దేవుడు అని మేము నమ్ముతున్నాం ప్రభు. అయ్యా, మీరు మా ప్రాంతంలో గొప్ప కార్యం మీరు చేసి అద్భుతాలు చేయమని ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో ఉంటున్న వారందరినీ దీవించి, ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తిని గ్రహించినట్లుగా మీరు కృప చూపించి నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండు సహవాసం మనకిని, మన కుటుంబాలకిని
ఈరోజు ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరికీ, యూట్యూబ్ ద్వారా ఈ వర్తమానం విన్న వారందరికీ ప్రభు కృప తోడైనను గాక, దేవుని కంచె వారి చుట్టూ వేయబడును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ఈరోజు వందనాలు. రాత్రి 8 గంటలకే ఉపవాస ప్రార్థన. 8 గంటలకల్లా అందరూ జాయిన్ అవ్వండి. 8 కల్లా జాయిన్ అయిపోండి. ఉదయకాల ప్రార్థన కూడా కాస్త పెందలాడే జాయిన్ అవ్వడానికి చూడండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్. వందనాలమ్మా. వందనాలు అందరికి వందనాలమ్మా. వందనాలు. వందనాలమ్మా అందరికీ. ప్రైజ్